డీటెయిల్స్ తెలంగాణ కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైంది. విస్తరణకు హైదరాబాద్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక రేపు సాయంత్రం లేదంటే బుధవారం కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రేపు హైదరాబాద్కు రానున్నట్లుగా తెలుస్తోంది. 4 మంత్రి పదవులు భర్తీ చేయాలని హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ నుంచి ఒక్కొక్కరికి అవకాశం లభించనుంది. రాజ్భవన్ నుండి ఉత్తర్వుల కోసం ఆశావహులు ఎదురు చూపులు చూస్తున్నారు. తెలంగాణ కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైనట్లుగానే తెలుస్తోంది. విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. రేపు సాయంత్రం లేదంటే బుధవారం కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రేపు హైదరాబాద్కు రానున్నారు. 4 మంత్రి పదవులు భర్తీ చేయాలని హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ నుంచి ఒక్కొక్కరికి అవకాశం దక్కనుంది. రాజ్భవన్ నుండి ఉత్తర్వుల కోసం ఆశావహులు ఎదురు చూపులు చూస్తున్నారు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, దాదాపుగా తెలంగాణ కేబినెట్ విస్తరణ కోసం వెయిట్ చేయడం వల్ల వాయిదాలు పడుతూ వస్తున్న కేబినెట్ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే ముఖ్యమంత్రి, అదేవిధంగా పిసిసి ప్రెసిడెంట్, సీనియర్ నేతల అభిప్రాయాలను కూడా కేబినెట్ కాంగ్రెస్ హైకమాండ్ పలు దఫాలు చర్చలు జరిపింది. వారితో అభిప్రాయాలు కూడా తీసుకుంది. ఇప్పుడు కేబినెట్ విస్తరణకు హైకమాండ్ దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఈ ముహూర్తం ఎప్పుడు ఉంటుందన్నది మాత్రం కొంత కన్ఫ్యూజన్ గా ఉంది. రేపు సాయంత్రానికి కేబినెట్ విస్తరణకు మొత్తం ఖరారయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఒకవేళ రేపు కాని పక్షంలో బుధవారం నాడు, అంటే నెల 10న కేబినెట్ విస్తరణ అనేది జరగబోతుంది. దీనికి సంబంధించి మనకు అది హైకమాండ్ నుంచే అందిన సమాచారం అనుకోండి. రేపు మంచి రోజు ఉంది, రేపు త్రయోదశి ఉంది. ప్రస్తుతం గవర్నర్ ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీ పర్యటన ముగించుకొని ఆయన రేపు హైదరాబాద్ చేరుకుంటారని రాజ్భవన్ వర్గాలు చెప్తున్నాయి. అయితే దీనికి సంబంధించి విస్తరణకు సంబంధించి రేపు సాయంత్రానికి ఒకవేళ అన్ని ఏర్పాట్లు జరిగితే రేపు సాయంత్రానికి విస్తరణ ఉండొచ్చు. ఒకవేళ రేపు కాని పక్షంలో అయితే బుధవారం నాడు కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి హైకమాండ్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తం ప్రస్తుతానికి 6 కేబినెట్ స్థానాలు భర్తీ కావాల్సింది. 6లో ప్రస్తుతం 4 కేబినెట్ స్థానాలు భర్తీ చేయాలన్నది కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించినట్టు తెలుస్తుంది. 2టిని పెండింగ్ లో పెట్టాలన్న ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది. అయితే దీంట్లో కూర్పుకు సంబంధించి కేబినెట్ లో కొత్తగా తీసుకునే అభ్యర్థులకు సంబంధించిన కూర్పుకు సంబంధించి ఇన్ని రోజులు వాయిదాలతో కొనసాగింది. దీనికి సంబంధించి క్యాస్ట్ కాంబినేషన్ చెప్పండి కొండలు. అయితే ముఖ్యంగా కమింగ్ టు కాస్ట్ కాంబినేషన్స్, అయితే ముఖ్యంగా ఇందులో 4 వర్గాలకి చెందిన వారికి మాత్రం ఈ అవకాశం దక్కే ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇది ఎంతవరకు నిజం? అండ్ అలాగే గాంధీ భవన్ వర్గాలు, గాంధీ భవన్ నుంచి ఎటువంటి గుసగుసలు వినిపిస్తున్నాయి? ఖచ్చితంగా క్యాస్ట్ కాంబినేషన్ అన్నది కాంగ్రెస్ పార్టీ ఈ మంత్రివర్గ విస్తరణ దాదాపు 1.5 ఏళ్ల అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కాకపోవడానికి కారణం కూడా క్యాస్ట్ కాంబినేషన్ గా చెప్పాల్సి ఉంటుంది. దీంతో పాటు ఈ మధ్య కాలంలో బీసీ కులగణన కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసింది. ఈ ప్రభుత్వం 42% లోకల్ బాడీలో రిజర్వేషన్లు కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కేబినెట్ విస్తరణలో క్యాస్ట్ కాంబినేషన్ అన్నది అత్యంత ప్రాధాన్యత తీసుకున్న పరిస్థితి ఉంది. దీంతో ఇప్పుడు బీసీలకు ఖచ్చితంగా ప్రాధాన్యత కల్పించాలి. అదేవిధంగా జిల్లాలో ప్రస్తుతం కేబినెట్ లో స్థానం లేని జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కేబినెట్ లో ఉమ్మడి నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు అసలు ప్రాతినిధ్యమే లేదు. కాబట్టి జిల్లాల పరంగా చూసుకున్నప్పటికీ ఆ జిల్లాల నుంచి ప్రాతినిధ్యం కల్పాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు ఎట్ ది సేమ్ టైం క్యాస్ట్ కాంబినేషన్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దీంట్లో చాలా జాగ్రత్తలు తీసుకుంది. చాలా రకాలుగా చర్చలు చేసిన తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ ఒక క్లారిటీకి వచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే 6 స్థానాల్లో గాను 4 స్థానాల్లో 4 మంత్రి పదవులను భర్తీ చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంట్లో బీసీ, ఎస్సీ, ఓసీ, ఎస్సీ వర్గాలకు సంబంధించి ప్రాధాన్యత కల్పించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఈ క్యాస్ట్ కాంబినేషన్ అంశంలో మనకు మొదటి నుంచి కూడా ఉమ్మడి నిజామాబాద్ నుంచి సీనియర్ నేత సుదర్శన్ రెడ్డికి లైన్ క్లియర్ గా ఉందని సమాచారం ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఇదే మంత్రి పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా బరిలో ఉన్న పరిస్థితి ఉంది. దీనికి తోడుగా రంగారెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి
క్యాబినెట్ లో ప్రాధాన్యత లేదు. అయితే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి గెలిచిన ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి అదేవిధంగా మల్లెడ్డి రంగారెడ్డి వీళ్ళిద్దరు కూడా క్యాబినెట్ పదవి కోసం వాళ్ళు కూడా భారీగా ఆశలు పెట్టుకున్న పరిస్థితి ఉంది. జిల్లా నుంచి ప్రాతినిధ్యం లేదు కాబట్టి ఖచ్చితంగా తమకు అవకాశం కల్పించాలన్న డిమాండ్ వాళ్ళు కూడా హైకమాండ్ ముందు ఉంచారు. ఈ నేపథ్యంలోనే సుదర్శన్ రెడ్డి మొదట్లో లైన్ క్లియర్ గా ఉన్నప్పటికీ ఈ అంశాల పట్ల కొంత ఆలస్యం కావడానికి ప్రధాన కారణమైందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఎస్సీ సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం కల్పించాలంటే మొదట్లో వివేక్ పూర్తిగా లైన్ క్లియర్ గా ఉన్నట్టుగానే ప్రచారం జరిగింది. దీని మారిన పరిస్థితుల నేపథ్యంలో మాల సామాజిక వర్గానికి కాకుండా మాదిగ సామాజిక వర్గానికి మంత్రి పదవి దక్కాలని చెప్పి మాదిగ ఎమ్మెల్యేలు హైకమాండ్ కలవడం ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ కూడా ఆ అంశానికి కొంత బ్రేక్ పడిన పరిస్థితి ఉంది. ఈ విధంగా క్యాస్ట్ ఈక్వేషన్లలో తీసుకుంటే ఖచ్చితంగా ఎవరిని నియమించాలి, ఎవరిని పెట్టాలి, ఎవరిని తీయాలన్న దాంట్లో కొంత డైలమా ఉన్న పరిస్థితుల్లోనే ఇన్ని రోజులు ఈ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అన్నది హైకమాండ్ పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోలేకపోయింది. ఏదేమైనప్పుడు కూడా గత 10 రోజుల క్రితం ఢిల్లీ వెళ్ళినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హైకమాండ్ తో పూర్తి స్థాయిలో మంత్రాలు చేశారు. ఏడాదిన్నర గడుస్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో క్యాబినెట్ ఎక్స్పాన్షన్ జరగకపోవడం అన్నది కూడా అది పూర్తిగా పరిపాలనపై కూడా ప్రభావం చూపుతుందన్న అంశాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకొచ్చారు. మరోవైపు ప్రధాన ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వాన్ని ఇదే అంశం పైన టార్గెట్ చేస్తున్న పరిస్థితి కూడా ఉన్న నేపథ్యంలో ఇక క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఎట్టి పరిస్థితుల్లో హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తానికైతే ఈ నలుగురిలో ఎవరికి అదృష్టం వరించబోతుంది? బీసీ సామాజిక వర్గం నుంచి అయితే ప్రస్తుతానికి వాకిటి శ్రీహరికి మాత్రం లైన్ క్లియర్ గా ఉన్నట్టుగా ఉంది. ఎందుకంటే గుజరాత్ సంబంధించి బీసీ సామాజిక వర్గం నుంచి గుజరాత్ సామాజిక వర్గం నుంచి ఆయన ఒకే ఒక్కడు ఎమ్మెల్యేగా ఉన్న నేపథ్యంలో అతనికి పూర్తి స్థాయిలో బీసీలకు ప్రయారిటీ ఇవ్వాలన్న ఆలోచన ఉంది కాబట్టి అతనికి ఒక్కరికి పూర్తి స్థాయిలో లైన్ క్లియర్ కనిపిస్తుంది. మిగతా వారిలో కొంత కన్ఫ్యూజన్, కొంత ఇదైతే ఇంకా కంటిన్యూ సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ప్రధానంగా కొండలు అయితే ఆశావుహుల సంఖ్య అయితే చాంతాడంతుంది. అలాగే ఢిల్లీకి కూడా భారీగానే విజ్ఞప్తులు అయితే వెళ్ళాయి భారీ స్థాయిలో. సో ఈ నేపథ్యంలో అసలు గాంధీ భవన్ వర్గాలు కానీ లేదంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గీయులు కానీ ఏం చెప్తున్నారు? ఎవరికి మెజారిటీగా సపోర్ట్ చేసే అవకాశం ఉంది వెళ్ళినటువంటి విజ్ఞప్తుల్లో? ఖచ్చితంగా అంటే కాంగ్రెస్ పార్టీలో సామాజిక కూడుకుంటు అన్నది అత్యంత ప్రాధాన్యత కల్పిస్తారు. ఎందుకంటే వన్ సైడ్ గా నిర్ణయం తీసుకోవడం అనేది కొంత అసాధ్యమైన పరిస్థితి. కాంగ్రెస్ పార్టీలో ప్రతి సామాజిక వర్గానికి ప్రయారిటీ ఇవ్వాలన్నది ప్రయత్నం చివరి వరకు ప్రయత్నం చేస్తారు. అయితే దీంట్లో భాగంగానే ప్రస్తుతం ఇప్పటి వరకు ఉన్న కేబినెట్ లో ఉన్న మంత్రులకు తోడుగా మిగతా 6 భర్తీ చేయాలన్నప్పుడు సామాజిక కూర్పు అన్నది ఖచ్చితంగా చూడాల్సిన పరిస్థితి. ప్రస్తుతం ఉన్న కేబినెట్ లో 2 బీసీలు మాత్రమే ఉన్నారు. బీసీ సామాజిక వర్గం నుంచి మంత్రులుగా ఉన్నది 2, పొన్నం ప్రభాకర్ అదేవిధంగా కొండా సురేఖ. ఈ 2 మాత్రమే బీసీ సామాజిక వర్గం బీసీలు మంత్రి కేబినెట్ లో ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఓవరాల్ కేబినెట్ పూర్తి చేసినట్టయితే దాంట్లో కనీసం మినిమం 4కి తగ్గకుండా బీసీలకు అవకాశం కల్పించాలన్న ఒక అభిప్రాయం కూడా పార్టీ వర్గాల్లోనూ అటు కేబినెట్ వర్గాల్లోనూ కూడా వినిపిస్తున్న పరిస్థితి ఉంది. ఇదే అంశాన్ని కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఇదే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో బీసీ కులగణన చేసిన తర్వాత కూడా బీసీలకు ప్రాధాన్యత కేబినెట్ లో ఇవ్వకపోతే అది ఖచ్చితంగా రాజకీయంగా కూడా పార్టీకి ఒక విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. కాబట్టి ఓవరాల్ కేబినెట్ లో మినిమం 4కి తగ్గకుండా బీసీలకు అవకాశం కల్పించాలన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అసలు ఈ 4 సీట్లకు ఎవరిని భర్తీ చేస్తారు అన్నది ప్రధానమైన అంశంగా ఉంది. దీంట్లో ఈ కూర్పు అన్నది కొంత సమస్యగా ఉన్న నేపథ్యంలోనే ఇన్ని రోజులు ఆలస్యానికి ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. అటు గాంధీ భవన్ నుంచి అనుకోండి వివిధ సామాజిక వర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు వారి అభిప్రాయాలను హైకమాండ్ వివరించారు. అదేవిధంగా ఉన్న రాజకీయ పరిస్థితులు అనుకోండి, సామాజిక సమీకరణలు అనుకోండి, వీటన్నిటిని కూడా హైకమాండ్ పరిశీలించిన తర్వాత ప్రస్తుతానికి 4 బెర్తులను భర్తీ చేయాలి, 2ని పెండింగ్ లో ఉంచాలన్న అభిప్రాయానికి కాంగ్రెస్ హైకమాండ్ వచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఈ 4 మధ్యవర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన నేపథ్యంలో అది రేపు సాయంత్రం ఒకవేళ దాదాపుగా రేపు సాయంత్రం ఒకవేళ అవకాశం ఉంది మంత్రివర్గ విస్తరణ జరిగేందుకు. ఒకవేళ ఢిల్లీలో ప్రస్తుతం రాజ్భవన్ గవర్నర్ ఢిల్లీలో ఉన్న నేపథ్యంలో రేపు ఆయన హైదరాబాద్ కు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ చివరి క్షణంలో ఏమన్నా రేపు పోస్ట్ పోన్ అయినట్టయితే బుధవారం నాడు
కేబినెట్ విస్తరణ అనేది పక్కగా జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సునీల్, కొండల అయితే మంత్రివర్గంలో ఉన్న ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతని ఎగ్జిట్ చేస్తారు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. సో దానికి సంబంధించి మీనాక్షి నటరాజన్ కూడా ఇప్పటికే సంప్రదింపులు జరిపారనే వార్తలు కూడా వచ్చాయి. అందులో ఎంతవరకు వాస్తవం ఉంది? ఇప్పుడు తాజాగా గాంధీ భవన్ ఏం చెప్తోంది? అంటే ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రకారం ప్రస్తుతం ఉన్న కేబినెట్ లో పోర్టుపోలియోలు కొందరు మంత్రులకు సంబంధించిన పోర్టుపోలియోలు మాత్రం చేంజ్ అవుతాయన్నది ప్రధానంగా ఇప్పటి వరకు ఉన్న సమాచారం. మంత్రులకు ఉద్వాసన పలికే పరిస్థితి లేదు అన్నది కూడా ఒక చర్చ జరిగింది. అయితే ఇక్కడ కొత్త వారికి అవకాశం ఇవ్వాలన్న ఒక అభిప్రాయం వచ్చింది. సామాజిక సమీకరణలో తూర్పులో మిగతా అంటే ప్రాతినిధ్యం దక్కని కులాలకు అవకాశం కల్పించాలన్న డిమాండ్ కూడా హైకమాండ్కి వచ్చినప్పుడు కూడా ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రస్తుతం కొనసాగుతున్న కేబినెట్ మంత్రులను తొలగించడానికి కొంత ఇబ్బందికరమైన రాజకీయంగా కూడా కొన్ని ఇబ్బందిగా సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి అలాంటి పరిస్థితి లేదు అన్న సమాచారం ప్రస్తుతానికి అయితే కనిపిస్తుంది. ఇక్కడ పోర్ట్ఫోలియోలు మాత్రం మారే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే కొండల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్.